హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 40 డేస్, 40 డేస్ అంటే దేనికి గుర్తు? అసలు 40 డేస్ ఎందుకు పెట్టారు? అసలు ఏంటి అనేది మనం చూద్దాం. భూమి మీద 40 రోజుల పాటు నీటి ముప్పు కొనసాగిను. నీరు ఉప్పొంగి ఓడను నేల మట్టము నుండి తేల్చెను. 40 పగళ్ళు 40 రాత్రులు కుండపోతగా వాన కురిపించెను. కాబట్టి ఆ 40 రోజులు దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యతగా ఇచ్చాడు. 40 దినములు. ఆదికాండం 7:17 మనకు చెప్తుంది. 40 రాత్రులు 40 పగుళ్ళు దేవుడు యావే దేవుడు భూమి మీద ఆ యొక్క అవ్వ ఆదాము మరి కయ్యం చేసిన పాపములను చూసి మానవులు చేసినటువంటి పాపములకు నొచ్చుకొని 40 రాత్రులు 40 పగుళ్ళు కుండపోతగా వర్షాన్ని కురిపించాడు. ప్రియా సహోదరి సహోదరుడా, జల ప్రళయమును సృష్టించాడు. అదేవిధంగా 50వ అధ్యాయం 3వ వచనంలో 40 దినముల పాటు యాకోబు మరణించి ఉండగా అతని శవమును సుగంధ ద్రవ్యములతో భద్రపరిచారు అంటే ఈరోజు మానవుడు చనిపోతే 1 రోజు 2 రోజులే మనం ఉంచుతాము. కానీ ఆ రోజులలో యాకోబు గారు మరణించినప్పుడు 40 రోజుల పాటు సుగంధ ద్రవ్యములతో అతని శవాన్ని భద్రపరిచారు అంట. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే 40 రోజులు ప్రాముఖ్యత బైబిల్లో. మోషే సరాసరి మేఘమున ప్రవేశించి అతడు కొండ ఎక్కి 40 పగళ్ళు 40 రాత్రులు గడిపి 10 ఆజ్ఞలను తెచ్చాడు. అందుకనే 40 రోజులు బైబిల్లో పరిశుద్ధ విశేషం కలిగినటువంటిది. అందుకనే ఇంకా చూసినట్లయితే జడ్జిస్ న్యాయాధిపతుల 3:11 ఒత్నీయేలో ఆత్మ ఆవరించెను. అతను పరిపాలనలో ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు చీకు చింత లేకుండా జీవించారు అంట. అందుకనే 40 సంవత్సరాలు బైబిల్లో ప్రాముఖ్యత కలిగింది. ప్రియా సహోదరి సహోదరుడా, అదేవిధంగా 1 కింగ్స్ 19:8 ఏలియా ముంతెడు నీళ్లను ఒక రెట్టెను తిని చాలా దూరం ప్రయాణం చేసి ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన ఓరేబును చేరుకునేను. అందుకనే 40 రోజులు కూడా బైబిల్లో ప్రాముఖ్యత కలిగింది. ఎందుకంటే ఈ 40 రోజుల్లోనే దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో జరిగించాడు. కాబట్టి ఇజ్రాయేలీలు కూడా ఈ యొక్క 40 సంవత్సరాలకు వారికి ఎటువంటి కొరత లేదు, చీకు చింత లేకోకుండా జీవించారు అంట. అందుకనే ఈ 40 రోజులు విశిష్టమైనది బైబిల్ గ్రంథంలో. ప్రియా సహోదరి సహోదరుడా, అందుకే ఆ 40 రోజులకి అంత ప్రాముఖ్యతనిచ్చాడు. కాబట్టి 40 డేస్ అనే మనకి లెంట్ డేస్ని 40 డేస్గా ఇచ్చి ఉన్నాడు దేవుడు. ప్రియా సహోదరి సహోదరుడా.